సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గచ్చిబౌలి భూముల చదును సమయంలో ఫేక్ ఫోటోలకు సంబంధించి ఆమెను వివరణ అడిగారు. ఫేక్ ఏఐ ఆధారిత ప్రచారమే ఉందని పోలీసులు తేల్చడంతో చాలా మంది ప్రముఖులు తాము చేసిన పోస్టులను రీట్వీట్లను తొలగించారు. ఈ ఘటనకు సంబంధించి హాయ్ హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్లో వచ్చిన పోస్టును స్మితా సబర్వాల్ మార్చి 31న రీట్వీట్ చేశారు. జేసీబీలు, నెమలి, జింకలతో గిబ్లీపై ఎడిటెడ్ ఫోటో ఉన్న పోస్టులో సేవ్ హెచ్సియు, సేవ్ హైదరాబాద్ బయోడైవర్సిటీ అని హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి. దీంతో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద స్మితా సబర్వాల్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిపై రిప్లై ఇచ్చిన స్మిత ఎఫ్ఐఆర్ కాపీ తనకు ఇవ్వాలని కోరారు. ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదన్నారు. విచారణకు మహిళలు పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని, అధికారులు వివరణ తీసుకుంటే సహకరిస్తానని చెప్పారు. ట్వీట్ ను డిలీట్ చేయకుండా అలాగే ఉంచారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా న్యూస్ చీఫ్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా న్యూస్ చీఫ్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్. స్పందన పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నటువంటి స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇవ్వడం కొద్దిగా రాజకీయంగా కావచ్చు, అధికారులు ఒక సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో గచ్చిబౌలి భూముల వ్యవహారంలో వివాదాస్పదంగా కొందరు ఏఐ జనరేటర్ సంబంధించినటువంటి అనేక ఫేక్ వీడియోలు, చిత్రాలు ప్రచారం చేశారు. దానివల్ల కొంత ప్రభుత్వానికి ఇబ్బంది పాలైందని చెప్పేసి ప్రభుత్వం తీవ్రంగా భావించింది. పోలీసులకు కూడా సంబంధించి కొంతమందికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక మార్చి 31వ తేదీన హాయ్ హైదరాబాద్ అనే పేరుతో ఒక ట్వీట్ చేసినటువంటి పోస్టును స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఇది కేవలం ఒక ప్రతీకాత్మక చిత్రంగా ఉన్నటువంటి గిబ్లీ ఇమేజ్ ను స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. దాంట్లో ముఖ్యంగా హెచ్సియు, సేవ్ హెచ్సియు బయోడైవర్సిటీ అని ఒక దాని నినాదం ఇచ్చింది. సో దాన్ని రీట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇది కేవలం ఒక అసంబద్ధిత ప్రచారం అని చెప్పి భావించినటువంటి పోలీసులు స్మితా సబర్వాల్ కు అందరిలాగానే సెక్షన్ బిఎన్ఎస్ఎస్ 179 కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు సంబంధించి వివరణ కోరుతూ 2 రోజుల క్రితము స్మితా సబర్వాల్ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ పోలీసుల వర్షన్ నోటీసులకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు స్మితా సబర్వాల్. మనకు ఉన్న సమాచారం ప్రకారం స్మితా సబర్వాల్ సంబంధించి ఆ నోటీసులకు సంబంధించిన వివరణలో భాగంగా ఇది కేవలం ఒక ప్రతీకాత్మక చిత్రము. హై హైదరాబాద్ వాళ్ళు చేసినటువంటి ట్వీట్ ను నేను బయోడైవర్సిటీ, హైదరాబాద్ బయోడైవర్సిటీని కాపాడాలి, సేవ్ హెచ్సియు అనే దాన్ని ఆ ట్యాగ్ చేస్తూ నేను రీట్వీట్ చేశాను. దీంట్లో ఎక్కడ గానీ ఫేక్ వీడియోలు గానీ, అసంబద్ధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు ఇలాంటి వీడియోలు, ఫేక్ ఏఐ జనరేటెడ్ వీడియోలు ఎక్కడా షేర్ చేయలేదు. ఇది కేవలం నా వ్యక్తిగతంగా నేను ఉన్నటువంటి నా ఉద్దేశాన్ని రీట్వీట్ చేసి చెప్పాను. అది కూడా అది ఫేక్ ఏఐ ఇమేజ్ కాదు, ఇది గిబ్లీ ఇమేజ్, కేవలం ప్రతీకాత్మక చిత్రము అని చెప్పేసి వివరించుకునే ప్రయత్నం చేస్తుంది. అదే సందర్భంలో పోలీసులు బిఎన్ఎస్ 179 సెక్షన్ ప్రకారం ఇచ్చిన నోటీసులో భాగంగా మహిళలకు సంబంధించి పోలీస్ స్టేషన్ కు పిలిచి పోలీసులు విచారించే అవకాశం లేదు. సో పోలీసులకు తాను అన్ని రకాలుగా సహకరించేందుకు నా నుంచి ఎలాంటి వివరణ కావాలన్నా నేను ఇచ్చేందుకు సిద్ధంగాను. నేను ఒక బాధ్యత గల అధికారిగా ఉన్నాను. నా చట్టానికి సంబంధించి అన్ని విషయాలు నాకు చట్ట పరిధిలో పనిచేస్తాను, చట్టానికి లోబడే పనిచేస్తాను, ఎక్కడ నా పరిమితులు దాటి ప్రవర్తించను. గతంలో మీకు ఏదైనా నా నుంచి ఫేక్ వీడియోలు కావచ్చు, అదే విధంగా ఫేక్ చిత్రాలు ఎక్కడైనా నేను షేర్ చేసినట్టు కావచ్చు, ఇతర సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర ఏదైనా మీ దగ్గర ఆధారాలు ఉంటే నా దృష్టికి తీసుకురండి, నేను ఒకసారి దాన్ని చెక్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో నాకు పైన నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలు కూడా అందించాలని చెప్పేసి ఆ పోలీసులు స్మితా సబర్వాల్ కోరారు. మొత్తంగా మాత్రం ఈ వ్యవహారంలో స్మితా సబర్వాల్ వివరణాత్మకంగా కూడా కొంత వివరించే ప్రయత్నం చేసింది పోలీసులకు. తాను ఎక్కడ కూడా తన పరిధి దాటలేదు, అనవసరంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలా, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకంగా ఎక్కడ పోస్టులు కానీ అదే విధంగా ఎట్లాంటి వీడియోలు కానీ నేను షేర్ చేయలేదు. సో కేవలం ఇది నా యొక్క వ్యక్తిగతంగా నా పర్సనల్ గా ఉన్నటువంటి ఒక
హై హైదరాబాద్ వాళ్ళు వచ్చినటువంటి ట్వీట్ రీపోస్ట్ చేశాను, రీట్వీట్ చేశాను తప్ప నా మీద అనవసరంగా లేనిపోని ఆరోపణలు వస్తున్నాయి. ఫేక్ వీడియోలు కావచ్చు, ఇతరత్ర అనవసరమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా కూడా శుద్ధ అవాస్తవము. ఇది మొత్తం దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో వివరణ ఇస్తున్నాను. ఇంకా ఏదైనా మీకు సంబంధించిన అనుమానాలు కానీ సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి పోలీసులకు తనకు సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మొత్తంగా మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు నెక్స్ట్ ఏం చేయబోతారు, ఎందుకంటే చాలా కేటగారికల్ గా స్మితా సబర్వాల్ తను ఏం చేశానో తనకు సంబంధించినటువంటి పోస్టును కూడా పోలీసులకు జత కలిపి వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. నెక్స్ట్ పోలీసులు స్మితా సబర్వాల్ వివరణపై ఎలాంటి స్టెప్ వేస్తారని వేచి చూడాల్సిన అవసరం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.